బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి వ్యవహారంలో మూడో రోజు కస్టడీ ముగిసింది. ఈ కేసులోని రవిని పోలీసులు పలు కీలకమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు సంధించారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్లతో సంబంధాలపైన ఆరా తీశారు. అయితే విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదు. తనకు సంబంధం లేనట్లుగా అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు గుర్తులేదు, మర్చిపోయానంటూ బదులిచ్చారు. ఇక ఈ వ్యవహారంలో కేసును విచారిస్తున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత బదిలీ అయ్యారు. వారిని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి వ్యవహారంలో మూడో రోజు కస్టడీ ముగిసింది. ఈ కేసులోని రవిని పోలీసులు పలు కీలకమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు సంధించారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్లతో సంబంధాలపైన ఆరా తీశారు. అయితే విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేనట్లుగా తెలుస్తుంది. తనకు సంబంధం లేనట్లుగా అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తనకు గుర్తులేదు, మర్చిపోయానంటూ బదులిచ్చారు. ఇక ఈ వ్యవహారంలో కేసును విచారిస్తున్నటువంటి సైబర్ క్రైమ్ డీసీపీ కవిత బదిలీ అయ్యారు. వారిని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు.